పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చిన్నకేర్గాల పంచాయతీ పరిధిలో సీసాడ వలస గ్రామంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ విద్యుత్ వినియోగదారులతో కలిసి విద్యుత్ బిల్లులు దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయానికి అధిక మోతాదులో పేద ప్రజలపైన విద్యుత్ భారాలు ప్రతిరోజు పెంచే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందని, ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం మాదిరిగా అదే విధంగా కొనసాగిస్తూ విద్యుత్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు పేరున స్మార్ట్ మీటర్లు ఇంటికి బిగించి విపరీతమైన విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన ఎక్కువ మోతాదులో పెంచే పరిస్థితి ఉందని, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు। విపరీతమైన కరెంటు బిల్లు పెంచుతున్నారని, ట్రూ అప్ ఛార్జీలు పేరున కరెంటు బిల్లులు వసూలు చేస్తానని చెప్పిన సందర్భం ఉంది। ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉండేటప్పుడు కరెంటు బిల్లు అన్ని తగ్గిస్తాము, గిరిజనులకి దళితులకు ఆదుకుంటామని చెప్పారు। ఇప్పుడు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత 200 రోజులైన కరెంటు బిల్లు ట్రూ అప్ ఛార్జీల పేరున అలాగే స్మార్ట్ మీటర్ల పేరున ఈరోజు అర్ధదారిన ఈరోజు కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది। ఈరోజు ఆదానికి ఉపయోగపడే విధంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు తెచ్చి ఈరోజు గ్రామాలను బిగించడం తప్పవు కాదని తెలియజేస్తున్నాను। కాబట్టి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ట్రూ అప్ ఛార్జీల పేరున వసూలు చేస్తున్న ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు తగ్గించాలని చెప్పి కోరుతూ ఈరోజు కరెంటు బిల్లును ఈరోజు దగ్ధం చేస్తున్నాం। కాబట్టి ఇప్పటికైనా కూటమిలో ఉన్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో విపరీతమైన బిల్లులు తగ్గించాలి, గిరిజనులకి దళితులకి 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం।